అక్షయ్ గార్మెంట్స్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంది. వీళ్ళ దగ్గర హైదర్ నగర్ లో ఉంది, హైదరాబాద్ లో. వీళ్ళ దగ్గర మనం పర్చేస్ చేస్తే గనక అది ఏ రకంగా మనకి ఒక బిజినెస్ మోడల్‌గా అవుతదనేది ఈ వీడియోలో చాలా క్లియర్ కట్‌గా చెప్తా. కొంచెం లాంగ్ వీడియో, బట్ మీకు లైఫ్‌లో ఖచ్చితంగా ఉపయోగపడే బ్రహ్మాండమైన బిజినెస్ నేను ప్రామిస్ చేస్తున్నా. 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నిజంగా అంటే చాలా మంది హోల్‌సేల్ అవి తీసుకోవాలంటే బాంబే, సూరత్ ఇట్లా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఢిల్లీ, బెంగుళూరు అక్కడికి వెళ్తూ ఉంటారు. మనకు తెలుసు. అంత అవసరం లేదు. హైదరాబాద్‌లోనే దానికంటే బెస్ట్ క్వాలిటీలో మంచి కాంపిటీటివ్ ప్రైస్‌తో వాళ్ళు ఇస్తున్నారు. మెయింటెనెన్స్, వేజెస్, రెంట్స్ తక్కువ కాబట్టి అదర్ స్టేట్స్ కంటే వీళ్ళు తక్కువ ప్రైస్ లో దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ పేరు అక్షయ్ గార్మెంట్స్ అన్నమాట. వీళ్ళ పేరు, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చాను కింద, మీరు వెళ్ళి చూసుకోవచ్చు, ఫోన్ లో మాట్లాడవచ్చు. సో గార్మెంట్ ఎలా అంటే అహ్మదాబాద్ లో మిల్ దగ్గర అయితే ఫ్యాబ్రిక్ రెడీ అవుతుందో, వన్స్ ఆ ఫ్యాబ్రిక్ అనేది వీళ్ళ దగ్గర బల్క్ లో వస్తుంది. వన్స్ ఈ ఫ్యాబ్రిక్ అనేది మాత్రం వీళ్ళు బయట నుంచి సోర్స్ చేసుకుంటారు. ఆ తర్వాత జరిగే ప్రతి ప్రాసెస్ కూడా వీళ్ళు ఓన్ గా చేస్తున్నారు. డిజైన్ కానీ, శాంప్లింగ్ కానీ, కాజా బటన్ కానీ, వాష్లింగ్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, మొత్తం ఎవ్రీథింగ్ ఓన్ వన్ అండర్ ద వన్ రూఫ్ వీళ్ళు తయారు చేస్తున్నారు. దీనివల్ల మీకు వేరే కాంపిటేటివ్ ప్రైస్ లో ఈ ఐటమ్ అనేది దొరుకుతుంది. సో ఎవ్రీడే ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి లేటెస్ట్ ప్రొడక్షన్ ఐటమ్స్ అన్ని వాళ్ళు ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాడే టెక్నాలజీ కానీ, మెషినరీ కానీ, ఇవన్నీ లేటెస్ట్ మెషినరీ, లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. దానివల్ల బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ బయటకు వస్తుంది. సో బయట చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తారు కానీ కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కెళ్ళి సేల్ చేస్తుంటారు. సో వీళ్ళ దగ్గర ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది ఒకసారి చెప్తాను. అట్లా కొన్ని శాంపుల్స్ కూడా చూపిస్తాను నేను. సో ఈ సెక్షన్ వచ్చేసి మనం ఈ వీడియో ఫోటోలో చూస్తుంది వచ్చేసి కటింగ్ సెక్షన్. ఒకసారి ఫ్యాబ్రిక్ రాగానే దాన్ని లేయరింగ్ చేసి చెకింగ్ అనేది చేస్తారనమాట. తర్వాత దీన్ని శాంప్లింగ్ చేసుకుంటారు వాళ్ళు. శాంప్లింగ్ చేసి దీనికి ఎంత సింక్ అయింది, ఎలా స్టిచ్ చేయాలి, ఏంటి డిజైనింగ్ మొత్తం అంతా కూడా ఫైనల్ చేస్తారు. వన్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఏమేమి సైజులు కావాలి, టోటల్ అంతా కూడా మార్కింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని పర్టికులర్ మెజర్మెంట్స్ ద్వారా దాన్ని వీళ్ళు ప్లాంట్ గా ముందు తీసుకెళ్తారు. సో వన్స్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది బల్క్ గా తయారయ్యి స్టిచ్చింగ్ సెక్షన్ లోకి వెళ్తుంది. స్టిచ్చింగ్ సెక్షన్ లో ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. దానివల్ల ఏంటంటే స్టిచ్చింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ కైండ్ ఆఫ్ గార్మెంట్ థింగ్స్ కి. సో రెడీమేడే కాకుండా స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఒక ఓన్ బ్రాండ్ ఉంది, మీ బ్రాండ్ కి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారు, మీ బ్రాండ్ లేబుల్ కూడా వేసిస్తారు, మినిమం క్వాంటిటీ అనేది ఉంటుంది దానికి. సో టీ షర్ట్స్ లో కూడా మీకు ఏదైనా బ్రాండింగ్ కావాలంటే చేసిస్తారు. కంపెనీకి ఏదైనా యూనిఫామ్ కావాలన్నా, కాలేజ్ యూనిఫామ్ కావాలన్నా, మీ స్టోర్ కి ఏదైనా గిఫ్టింగ్ టీ షర్ట్స్ కావాలన్నా, ట్రాక్స్ కావాలన్నా, దాని మీద ఎంబ్రాయిడరీ కానీ, ప్రింట్ కానీ ఏదైనా కానీ వాళ్ళు టోటల్ గా చేసి కూడా మనకి వాళ్ళు అంటే కస్టమైజ్డ్ డిజైన్ ఏదైనా మన దగ్గర ఉంటే యాజ్ పర్ డిజైన్ కూడా వాళ్ళు ప్రొడక్షన్ అనేది మనకు చేసిస్తారు. కాబట్టి ఏ ఐటమ్ ఏంటి మినిమం క్వాంటిటీ ఆర్డర్ అయితే దానికి సంబంధించి ఉంటుంది. కింద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మార్నింగ్ 6 నుంచి 8 వరకు వాళ్ళు, 10 నుంచి 8 వరకు వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. ఇంకా ఈ ఏదైతే ఈ అక్షయ్ ట్రేడర్స్ అనే ప్లేస్ ఉందో ఇక్కడ టోటల్ గా ఫ్యాబ్రిక్ ఎలా అవుతుంది, శాంప్లింగ్ ఎలా చేస్తాం, మార్కెటింగ్ ఎలా చేస్తాం, కటింగ్ ఎలా చేస్తాం అని చూస్తే, కటింగ్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ లో ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, పార్ట్స్ అన్ని విడివిడి పార్ట్స్ అన్ని కూడా ఇక్కడ అసెంబుల్ చేసుకుంటూ ఉంటారు విత్ మెజర్మెంట్స్ సహా. ఎమ్, ఎల్, ఎక్స్ఎల్ కి కాలర్ ఎలా ఉండాలి, పర్టికులర్ మెజర్మెంట్స్ అనేవి యూజ్ చేసి దాని ప్రకారం వీళ్ళు దాన్ని బిల్డ్ చేసుకుంటారు. సో ఇదంతా అసెంబుల్ అయిన తర్వాత కాజా బటన్ అనేది ఈ ప్లేస్ లో పెడతారు. ఈ కాజా బటన్ పెట్టే ప్రాసెస్ చాలా పెద్దదనమాట. ఈ గార్మెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళే చేస్తారు. వీళ్ళు వాడే మెషినరీ కానీ, టెక్నాలజీ కానీ చాలా రస్ట్ తగులుతుంటుంది. సో ఆ స్టిచ్చింగ్ కానీ, దానివల్ల ఉన్నటువంటి ఇంటర్లాక్ కానీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం అనేది వీళ్ళతో సాధ్యం. సో మంచి గార్మెంట్ తో తయారైపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి క్వాలిటీ చెక్, క్యూసీ అంటారు. సో ఈ క్వాలిటీ చెక్ జాగ్రత్తగా చేసుకుంటారు. అంటే ఏమైనా ఆల్టర్ వచ్చిందా, ఏమైనా చిరుగు వచ్చిందా, ఏదన్నా అంటే ఫిల్టరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఒక్కసారి కాజా బటన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి ఒక వాషింగ్ ప్రాసెస్ చేస్తారు. అది వాళ్ళ దగ్గర స్పెషల్. సో ఈ చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే 30,000 to 40,000 షేడ్స్ అనేవి ఫ్లోర్ లో ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. వెరైటీస్ చూసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీ, 200, 300 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనేవి వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. సో వెరైటీ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఎంత కావాలంటే అంత ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో వన్స్ ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని వాషింగ్ చేసేటువంటి ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ డిఫరెంట్ కెమికల్స్ ని వీళ్ళు యూజ్ చేసి, అంటే ఏదన్నా ఒక బట్ట సింక్ అయిపోకుండా, ఉతికిన తర్వాత అది ఇట్లా లాగకుండా ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. సో టోటల్ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత షర్ట్ ని పట్టుకొచ్చి, మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే షాప్ కి వెళ్ళి షర్ట్ కొనుక్కుంటే ఒక రోజు వేయగానే అది వాష్ అయిపోయి సింక్ అయిపోతుంది అనేటువంటి కంప్లైంట్ ఇస్తాం. 2-2.5 ఇంచ్ లాగేస్తారు. లేదా కలర్ పోవడం కానీ, బటన్లు ఊడిపోవడం, కుట్లు ఊడిపోవడం అని జరుగుతుంటాయి. సో ఒక బ్రాండెడ్ షర్ట్ కొంటే ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఈ మిడ్ సెగ్మెంట్ లో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం చేసేటువంటి మేజర్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి మేజర్ ప్రాసెస్ ఏంటంటే వాల్యూమ్ ప్రాసెస్, వాషింగ్ ప్రాసెస్. ఇక్కడ కెమికల్ వాష్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే షర్ట్ అయితే సింకేజ్ ఉందో
అది వాళ్ళు వాష్ చేసినప్పుడు ఇక్కడే సింక్ అయిపోద్ది. సో దాంతో పాటు మీకు కలర్ మిక్సింగ్, కలర్ బ్లీడ్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించేస్తాయి. సో ఇక్కడ ఫిక్స్ చేసేసుకుంటారు వాళ్ళు. అట్లాగే షర్ట్ కి హ్యాండ్ ప్లేస్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది, దానివల్ల మంచి ఫీల్ వస్తుంది. సో బ్రాండెడ్ షర్ట్ కి ఎట్లాంటి ఫీల్ వస్తుందో అట్లాంటిది ఇక్కడ మిడ్ సెగ్మెంట్ లో కూడా బ్రాండ్ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. సో వాషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని క్వాలిటీ చెక్ కి దానికి తీసుకెళ్తారు. దాని తర్వాత శాంప్లింగ్ అంటే ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శాంప్లింగ్ అనే దాన్ని తీసుకెళ్ళిపోతారు. దాంతో పాటు వీళ్ళు ఏంటంటే ఏవైతే ప్రైస్ ట్యాగ్స్, బార్ కోడ్స్ ఉంటాయో అవి కూడా వీళ్ళే ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారు. దానివల్ల మనం మన ఊరు తెచ్చుకున్న తర్వాత ప్రొడక్ట్ ని సెపరేట్ గా బార్ కోడింగ్, ప్రైసింగ్ డైరెక్ట్ సేల్ పెట్టేసుకోవడం, మనం ఎంత కావాలంటే అంత నెంబరాలు వేసిస్తారు. సో ఇక్కడ మీకు ఒక రూ. 150 నుంచి షర్ట్, రూ. 80 నుంచి టీ షర్ట్స్, 170, 180 నుంచి ప్యాంట్లు, 200 నుంచి 500 వరకు ప్యాంట్లు ఇలా కూడా దొరుకుతున్నాయి. సో అక్షయ ట్రేడర్స్ వీళ్ళని కాంటాక్ట్ చేయండి, హోల్సేల్ లో తెచ్చుకుని మీరు ఇంటి దగ్గర పెట్టుకుని అమ్ముకోండి. బిజినెస్ లాభదాయకమైన బిజినెస్ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, లేదా షాప్ పెట్టిన చేసుకోవచ్చు మీ వంతు.